ఓం నమో శ్రీ వెంకటేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తులారాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు తులారాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది, వీరి జీవితం ఎలా ఉండబోతుంది 2026లో, అలాగే వీరికి జరగబోయేది ఇదే. మీరు తిట్టుకున్నా సరే మీ యొక్క జీవితంలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఎటువంటి అంశాలు మీ యొక్క లైఫ్లో ఈరోజు జరగబోతున్నాయి, ప్రతికూలతలను అనుకూలతంగా మార్చుకోవడానికి ఏం చేయాలి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, నామవాచక దోషం, అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల మధ్య గొడవలు, అలాగే ధనం నిలకడగా లేకపోవడం, ఇటువంటి సమస్యల గురించి ఈరోజు మనం వాటికి ఏం చేస్తే, ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వీరికి మేలు జరుగుతుందో ఈరోజు మనం పూర్తి వివరాలని ఈరోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా చిన్న రిక్వెస్ట్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా అయితేనే మేము పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్కి వస్తూ ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, ఇక విశాఖ నక్షత్రంలో కూడా 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులని తులారాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక తులారాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలంకారాన్ని ఎక్కువ ఇష్టపడతారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించి శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క తులారాశి వారిలో మనకి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ 2026 సంవత్సరం దినఫలితాల ప్రకారం ఒక వ్యక్తి ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడండి. అంటే మీరు ఆ పని లేదా చోట కావచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు, ఎవరైనా ఒక వ్యక్తి వల్ల లేదా అపరిచిత వ్యక్తి అయి ఉండవచ్చు. ఇక ఆ వ్యక్తి వల్ల మాత్రం మీరు మోసపోయే ప్రమాదం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. జాగ్రత్త పడండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదంటే మీరు పనిచేసే కార్యాలయంలో కూడా కావచ్చు, ఎలా అయినా ఎక్కడైనా ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఎవరో మాట్లాడే సమయం అయినా, ఏ డెసిషన్ తీసుకునే ముందైనా సరే ఖచ్చితంగా 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలా తీసుకుంటేనే మీకు మంచి జరుగుతుంది. ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు, ఇతరత్ర వ్యవహారాల విషయంలో కావచ్చు, లేదా ఆలోచించకుండా తొందరపాటుతనంలో అస్సలు నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే మోసపోయే ప్రమాదం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన లావాదేవీలు, భాగస్వామ్య పెట్టుబడి విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ అంశాల్లో ఖచ్చితంగా మీరు తులారాశి వారు జాగ్రత్తగా పడకపోతే మీకు ఏరికోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అవుతాయి. కాబట్టి ఈ అంశాల్లో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మిగిలిన అంశాలు చూస్తే దినఫలితాల ప్రకారం తులారాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అలాగే దినఫలితాల ప్రకారం ఈరోజు కనుక విదేశాలకి వెళ్ళాలి అనుకుని ఈ మధ్యకాలంలో ఎదురు చూస్తున్న వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ అయితే రిలీజ్ తెలుసుకుంటారు. అంటే గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నా రిజెక్ట్ అయితే శూన్యం. అంటే మీ రిజల్ట్ అయితే రావటం లేదు. అయితే దీనికి సంబంధించిన మీరు చాలా ప్రయత్నాలు ముమ్మరం చేశారని చెప్పుకోవాలి. అయితే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించిన గుడ్ న్యూస్ అని చెప్పలేం, బ్యాడ్ న్యూస్ అని చెప్పలేం. ఒక అప్డేట్ని అయితే తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు దినఫలితాల ప్రకారం
తులారాశి వారు వ్యాపారపరమైన ఒప్పందాల విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసుకునేటప్పుడు భాగస్వాముల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. మనస్పర్ధలు కారణంగా మీ యొక్క వ్యాపార భాగస్వాముల మధ్య గొడవలు తలెత్తి అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలతను ప్రభావాన్ని చూపించే అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా మీరు ఈ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామి పెట్టుబడి విషయాల్లో జాగ్రత్త పడండి. అలాగే ఎవరైనా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటే ఖచ్చితంగా డబ్బు కోసం ఎదురు చూస్తున్న వారు డబ్బు సమకూరే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైనా లోన్ల కోసం లేదా లోన్ అప్లై చేసుకొని లోన్ ఫంక్షన్ అవుతుందా లేదా అని ఆతృతగా ఎదురు చూస్తున్న వ్యక్తులకి మీరు ఆశించిన రీతిలో లోన్ ఫంక్షన్ అయ్యేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఏదైనా సొంతింటి కోసం ల్యాండ్ కోసం కానీ మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారు. అయితే మీరు అనుకూలమైన స్థలం కానీ అనువైన గృహం కానీ దొరకటం లేదని నిరాశతో కోల్పోయారు. అంటే మీ యొక్క బడ్జెట్లో ఏదైనా ప్రాపర్టీ వస్తుందా అని ఎదురు చూస్తున్నవారు అటువంటి వ్యక్తులకి ఈరోజు దినఫలితాల ప్రకారం మీడియేటర్స్ ద్వారా ఒక చక్కటి ప్రాపర్టీ మీకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అయితే లభించబోతుంది. అది త్వరలో మీ యొక్క సొంతింటి కల నిజమయ్యే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం ఎవరైతే చీటీల వ్యాపారం చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వీరు చాలా కాలంగా ఒక వ్యక్తి నుండి డబ్బులు వసూలు చేయడంలో విఫలమవుతూ ఉన్నారు. అయితే వారు మీ యొక్క కాల్ని లిఫ్ట్ కూడా చేయడం లేదు. మీ యొక్క కాల్ని లిఫ్ట్ చేయకపోయేసరికి మీరు బాధపడుతూ ఉన్నారు. దీని కారణంగా మీరు నిరాశతో ఉంటారు. అటువంటి వ్యక్తులు తమకు తాముగా ఫోన్ చేసి త్వరలో మీ డబ్బును మీకు ఇస్తామని చెప్పడంతో మీరు ఆశ్చర్యానికి ఆనందానికి కూడా గురయ్యే అవకాశం ఉంది. అలాగే తులారాశి వ్యక్తులు స్నేహితులకు కలుసుకోవాలని గత కొంతకాలంగా ప్లాన్ చేస్తున్నారో ఆ కలుసుకోవటం విషయంలో అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి. ఇక అంటే ఎప్పుడు ప్లాన్ చేస్తున్నా అది ఫ్లాప్ అవుతూ ఉంది. ఇక ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీ స్నేహితులను కలుసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక డేట్ ఫిక్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక దిన ఫలితాల ప్రకారం ఇక సన్నిహితులతో ఇంట్లో కావచ్చు, మీరు బంధువుల ఇళ్ళలో కావచ్చు లేదా సన్నిహితుల ఇళ్ళలో కావచ్చు ఒక శుభ కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడ ఒక నూతన వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రనైతే భవిష్యత్తులో పోషించే అవకాశం కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా వారు మీ యొక్క జీవితంలో చాలా ప్రధానమైన పాత్రయే పోషించబోతున్నారు. అలాగే ఇక తులారాశి వారు ఎవరైతే ఉద్యోగం కోసం ఇక ఉన్నారో గత కొంతకాలంగా ఒక పనిని చేయాలి అనుకుంటున్నారు కానీ అది చేయలేకపోతున్నారు. ఆటంకాలు వస్తున్నాయి. అటువంటి పని ఈరోజు పూర్తి చేయగలుగుతారు. మీరు ఆ పనిని పూర్తి చేయటం విషయంలో మీకు తోటి ఉద్యోగులు అలాగే మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇటువంటి మిమ్మల్ని శత్రులుగా భావించేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మిమ్మల్ని ఇక మీకు పని విషయంలో సహాయపడతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కూడా ఆనందాన్ని కూడా ఇస్తుంది అని చెప్పుకోవాలి. ఇక తులారాశి వారికి అనుకూలంగా అయితే ఎవరైతే చదువుపై ఏకాగ్రత లేక నిరాశతో ఉన్నారో ఈరోజు చదువుపై ఏకాగ్రత పెరిగేస్తుంది. ఖచ్చితంగా సిలబస్ని చాలా వరకు కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీ యొక్క జీవితంలో పురుషుల విషయంలో ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు మీ యొక్క ప్రేమ భాగస్వామి కారణంగా కొంత డిసప్పాయింట్కి లోనైన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతరులు మీ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారికి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే స్త్రీకి సంబంధించిన వ్యవహారాల పట్ల పురుషులు ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తులారాశి వారు పురుషులు కూడా ఖచ్చితంగా జాగ్రత్త పాటించాలి. ఇక తులారాశి వారు స్త్రీలకు యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులైన అటువంటి ఒక స్త్రీ చిన్న గొడవలు జరిగే అవకాశం ఉన్నాయి. జాగ్రత్త పడండి. అలాగే గృహిణుల కెరియర్ని తిరుగు ప్రారంభించాలి అనుకునే వ్యక్తులు ముందే ఈ చక్కటి అవకాశాన్ని రాబోతుంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలను మిశ్రమంగా ఈ యొక్క 2026 సంవత్సరం అనేది ఉండబోతుంది. కానీ ముఖ్యంగా
అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ఆర్థికపరమైన అంశాల విషయంలో ఇతర వ్యక్తుల విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించండి. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతనే మీరు సలహాని తీసుకున్న తర్వాతనే ప్రయత్నించండి. ఇక అనుభవజ్ఞుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక వీరు శివారాధన మేలు చేస్తుంది. వీరికి విష్ణు సహస్రనామ పారాయణం శుభమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇక గోమాతకి దానం చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ధన్యవాదాలు.